చాలా జాగ్రత్త వినాలి. ఇప్పుడు శివుడు పాట పాడుతున్నాం కదండి. అయితే శివుడి గుడి పైన గుడి బయట ఒక బిచ్చగాడు ఉన్నాడంట. ఆ బిచ్చగాడు డైలీ శివుడిని చూస్తా ఉన్నాడంట. నీకేందయ్యా, మంచిగా అందరూ అభిషేకాలు చేస్తారు, మంచిగా బొట్లు పెడతారు, నీ కానుకలు ఇస్తారు, నువ్వు మంచిగున్నావు అని ఊకే డైలీ ఒకసారి అంటా ఉంటాడంట. అంటా ఉంటే చూసి 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 శివుడు కోపం వచ్చింది. అరే కొన్ని రోజుల తర్వాత నా లైఫ్ కంటే నీదే మంచిదిరా నాయనా అని ఒకసారి మాట్లాడాడంట. డైలీ ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఏమైందంటే ఒకసారి శివుడికి ఇక బాగా కోపం వచ్చిందంట. నువ్వు డైలీ ఇదే పాట పాడుతున్నావు కదా, ఒక పని చేద్దాము, ఒక రోజు నేను నీకు భిక్షవాడి రూపంలో నేను వచ్చేస్తా, నువ్వు నా రూపంలోకి వచ్చేసాయి, అంటే నా ప్లేస్ లోకి నువ్వురా, నీ ప్లేస్ లోకి నేను వస్తా అని చెప్పిండంట. భిక్షగాడికి సంతోషమైంది. అబ్బా, నువ్వు డైలీ ఇంత ఆనందం పొందుతావు, నేను నీ ప్లేస్ లోకి వచ్చేస్తాను వచ్చిందంట. అయితే శివుడు ఏం చెప్పిండు ఆ భిక్షగాడికి అంటే, క్వశ్చన్స్ అడుగుతా మధ్యలో, నేను ఇప్పుడు చెప్పే దాన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్పాలి. శివుడు ఏం చెప్పిండంట, ఎవ్వరికి కూడా ఏది జరుగుతున్నా నువ్వు నోరు తెరిచి మాట్లాడకూడదు, నేను చేసేది డైలీ అదే. నీ కళ్ళ ముందు ఏం జరుగుతున్నా సరే నోరు తెరిచి నువ్వు మాట్లాడకూడదు అని చెప్పాడంట.